మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో యూనికోర్న్ ప్రేక్షకులకి మీకు అందుకు ప్రవికాల నమస్కారాలు. మా ఛానల్ను ఎల్లవెళ్ళ ఎప్పటిలాగా ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ పంపి ఫార్వర్డ్ చేసి మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే అంశం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం మనుష్యగణం, యోని ఏనుగు. ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 3వ పాదం దోషం అని శాస్త్రం చెబుతుంది. 1, 2, 4 పాదాలు సామాన్య దోషం చెబుతుంది. పెద్ద శాంతి లేదని కొంతమంది చెబుతున్నారు. ఏమైనప్పటికీ శాంతి తప్పనిసరి. 3వ పాదం దోషం. 3వ పాదంలో జన్మించినటువంటి మగ బిడ్డ అయితే కనుక తండ్రికి బిడ్డకు శాంతి. అలాగే ఇదే 3వ పాదంలో కనుక ఆడపిల్ల పుడితే కనుక శిశువుకి తల్లికి గండం అని చెప్పబడుతుంది. ఈ గండం 27 రోజుల పాటు ఉంటుందని మాట చెప్పబడుతుంది. తప్పనిసరిగా శాంతులు చేయించుకోవాలి. నవగ్రహ దానాలు, నక్షత్ర దోష నివారణార్థం చేయించుకోవాలి. అలాగే శిశువుని తండ్రి ముఖావలోకనం నూనెలో చూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉందన్నమాట చెప్పబడుతుంది. శాంతులు తదుపరి ఈ నక్షత్రంలో పుట్టినోళ్ళకి ఈ శిశువుకి ఏ పేరు పెడితే మొదటి అక్షరంతో పెడితే బాగుంటుంది అన్నమాట చెప్తాను. మొదటి పాదం లీ, 2వ పాదం లా, 3వ పాదం లూ, 4వ పాదం లే. అంటే లీ అనేది మొదటి పాదం అనుకోండి లీలా. లూ 2వ పాదంలో పుట్టాడు అనుకోండి లూధర్. 3వ పాద జన్మం అయితే లేఖ అనేటట్లు ఎలా పెడతారు అలా అనమాట. అలాగే 4వ పాదం లోహిత్. ఇలా ఈ అక్షరాలతో పెట్టుకోవచ్చు. జీవితాంతం డైమండ్ పెట్టుకోవచ్చు. ఇందులో భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అనమాట చెప్పబడుతుంది. అలాగే మీకు నిన్న నక్షత్రాల గురించి చెప్తా అన్నప్పుడు 20 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ పేగు మెళ్ళేసుకు శిశువు పేగు మెళ్ళేసుకు పుట్టిన, అలాగే అమావాస్య తిథులందు అమావాస్య గడిలో పుట్టిన, చెడు తిథులందు పుట్టిన మేనమామకు తప్పు అంటారు. అలాగే జన్మించిన శిశువు తల్లిదండ్రుల నక్షత్రంలో కానీ సోదరీమణుల నక్షత్రంలో కానీ కనుక పుట్టితే తప్పనిసరిగా శాంతి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 20 నక్షత్రాల్లో శాంతి నక్షత్రాలు అయితే కొన్ని ఉన్నాయని ఎలా చెప్పానో, ఏ శిశువు అయినా సరే అమావాస్యతులు ఎందుగాను, తల్లిదండ్రుల నక్షత్రాలు ఎందుగాను, సోదరీమణుల నక్షత్రాలు ఎందుగాను జన్మించిన తప్పనిసరిగా ఆ శిశువుకి శాంతులు చేయించుకోవాల్సిన మాట ఇంకో మాట చెప్పడం వాళ్ళు చెప్తాను. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి డైమండ్ పెట్టుకోవాల్సిన మాట చెప్పాను. అలాగే శాంతి ఉందనే మాట చెప్పాను. 3వ పాదం తప్పని చెప్పాను. ఏ పాదమైనప్పటికీ శాంతి తప్పనిసరి అనే మాట చెప్పాను. ఇక భరణి నక్షత్రం గురించి చెప్పాలంటే, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు, ధరణి వెళ్తారనే మాట చెప్పబడుతుంది. అంత గొప్ప జాతకులు అనే మాట చెప్పబడుతుంది. స్త్రీలు ఈ భరణి నక్షత్రంలో కనుక ప్రథమ రజస్వలు అయితే కనుక శాంతి తప్పనిసరిగా ఉంటుంది. వివాహ విషయాల్లోనూ వివాహం అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్నమాట స్త్రీ అని చెప్పబడుతుంది. స్త్రీలు మరొకసారి చెప్తాను, భరణి నక్షత్రంలో ప్రథమ రజస్వలు అయితే కనుక తప్పనిసరిగా శాంతులు చేయించుకోవాల్సినమాట ఉందన్నమాట చెప్పబడుతుంది. అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వారు కళాభిలాషులు, కళాపోషకులు, భోగి, సుఖి, ఆరోగ్యవంతులు, మంచి రూపురేఖలు గలవారు, బుద్ధి కుశలత గలవారు, అనేక శాస్త్ర పరిజ్ఞానాల్లో అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యత కలవారు, ఉన్నత చదువుకునేవారని మాట చెప్పబడుతుంది. సుకార్యాచరణలు అనే మాట పడుతుంది. అంటే తన పనిని తను తీర్చిదిద్దుకునేవాడు మాట చెప్పబడుతుంది. మహాధైర్యశాలి అనే మాట చెప్పబడుతుంది. ప్రతి పని యందు చొరవ, ఆసక్తి, శక్తి అనే మాట ఉంటాయి మాట చెప్పబడుతుంది. అలాగే మంచి వాగ్దాటితో ప్రజారంజకుడుగా మంచి పేరు తెచ్చుకుంటారనే మాట చెప్పబడుతుంది. సంగీత సాహిత్యాభిలాష ఉంటుందనే మాట చెప్పబడుతుంది. సరసప్రియులు, అలాగే చతురులు, బంగారం వంటి రూపురేఖలు కలవారనే మాట చెప్పబడుతుంది. మంచి ధనవంతమైన కుటుంబంలో అన్ని సమృద్ధిగా కలిగినటువంటి కుటుంబ జీవనంలో జన్మిస్తారనే మాట చెప్పబడుతుంది.
అలాగే ధాతు పుష్టి, శరీర సౌష్ఠవం బాగుంటుందన్నమాట చెప్పబడుతుంది. నమ్మిన వారిని వీరు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టరు. జీవితాంతం మంచి స్నేహం చేస్తారు. విడిపోని స్నేహపత్రులుగా ఉంటారన్నమాట చెప్పబడుతుంది. అయితే తరచూ మోసాలకు కూడా గురవుతారన్నమాట చెప్పబడుతుంది. అదేవిధంగా వీరికి బాల్యంలో నీటి గండాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట చెప్పబడుతుంది. 23 సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ జీవనాల్లో వృత్తి వ్యాపారాల్లో అడుగు పెడతారు. తనకి 23 సంవత్సరం వచ్చేసరికి 26 టు 40 సంవత్సరాల వరకు సామాన్యమైనటువంటి స్థితి జీవనంలో ఉంటారు తప్ప పెద్దగా అభివృద్ధి ఉండదు. అలా జీవితం ఒక సామాన్య స్థితిలో వెళ్తుందన్నమాట చెప్పబడుతుంది. తర్వాత 40 సంవత్సరాలు దాటిన తర్వాత అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. గొప్పగా ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. 68వ సంవత్సరంలో ఈ భరణి నక్షత్ర జాతకులు ఎవరైనా సరే 68 సంవత్సరంలో వచ్చినప్పుడు ఆరోగ్యశ్రులు తగ్గ జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పబడుతుంది. ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తనకిష్టులైనటువంటి వారు, తనకి ఇష్టమైనటువంటి వారి మధ్య, తన వారి మధ్య తనకి ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఆ ఇష్టుల గృహమందు మాత్రమే తను చాలిస్తారు అనేమాట ఈ శాస్త్రవాక్యం. ఇక అప్పుడు ఈ 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు 4 రకరకాలుగా ఉంటారు. 1వ పాదంలో జన్మిస్తే కనుక స్థిర చిత్తులు అనే మాట చెప్పబడుతుంది. అంటే స్థిరమైన నిర్ణయాలు, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట చెప్పబడుతుంది. గూఢచారిత్వం ఉంటుంది. ఎదుటివారి మనోగతాలను ఇట్లే కనిపెట్టి తదనుగుణంగా వీరు ముందుకెళ్తారు. ఎదుటి వాళ్ళటువంటి లోపాలను గుర్తిస్తారు. గూఢచారిత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే పౌరుషవంతులు అనే మాట చెప్పబడుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా బాల్యంలో కానీ వృద్ధాప్యంలో కానీ నడివయస్సు నుంచి కానీ నడివయస్సు కాడి నుంచి కానీ వృద్ధాప్యంలో కానీ ఎక్కువగా అన్యులతో స్నేహాలు, అన్యుల పోషణలో జీవించాలనే తత్వం అంటారు. అన్యుల పోషణలో కూడా బతుకుతారన్నమాట చెప్పబడుతుంది. 57 సంవత్సరాలకి 1వ పాదంలో భరణి నక్షత్రం 1వ పాదం జీవించిన 57 సంవత్సరాలకి వయసు వచ్చేసరికి అప్పటికి ఆధ్యాత్మిక చింతన జీవనం ఏర్పడుతుంది. 62 సంవత్సరంలో గండం అనే మాట చెప్పబడుతుంది. అది గడిచిపోతే 62 వయసులో గండం గడిచిపోతే వీళ్ళు 1వ పాదం జన్మించిన వాళ్ళు 85 సంవత్సరాల వరకు బతుకుతారనే మాట చెప్పబడుతుంది. ఇక 2వ పాదంలో జన్మించిన వాళ్ళు సంపన్నులు, నీతి నియమాలు కలవారు, మంచి చెడులను బేరీ చేసుకుంటూ సమతుల్యత కలిగి ముందుకెళ్తారు. సమగ్ర పరిశీలనాంతరం తగు నిర్ణయాలు తీసుకుంటారని మాట చెప్పబడుతుంది. అయితే విద్యల్లో ఆటంకాలు ఉంటాయి. ఫెయిల్యూర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చదువుల్లో పెద్ద ప్రావీణ్యత ఉండదు. కానీ మిగతా విషయాల్లో కొంచెం పరిజ్ఞాన విషయాల్లో బాగా ప్రావీణ్యత చూపిస్తారన్నమాట చెప్పబడుతుంది. 22 సంవత్సరాల నుంచి వీళ్ళకి స్త్రీ సహవాసాలు ఎక్కువ ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. వీరు ఎక్కువగా తండ్రి వైపు వారిని ఎక్కువగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. 35వ సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్యాలు ఉంటాయి. ఎక్కువగా ఈ అనారోగ్యాలు సుఖ రోగాలకు సంబంధించిన అనారోగ్యాలతో ఉంటారు అని మాట చెప్పబడుతుంది. వీళ్ళకి 75 సంవత్సరాల ఆయురార్థం అనే మాట చెప్పబడుతుంది. ఎక్కువగా స్త్రీ సహవాసాలు ఉంటాయి మాట చెప్పబడుతుంది. ఇక 3వ పాదంలో జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సుందరులు, స్ఫురద్రూపి కలవారు, దైవచింతన. 24వ సంవత్సరంలో అధికార ప్రాప్తి గలవారనే మాట చెప్పబడుతుంది. 46వ సంవత్సరం వరకు ఎదురులేదనే మాట చెప్పబడుతుంది. చక్కటి జీవన విధానంలో ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది. వీరు ఇద్దరు స్త్రీలతో ఎక్కువగా గడుపుతారన్నమాట చెప్పబడుతుంది. ఎక్కువగా ఒక మాట చెప్పాలంటే ద్వికళత్రులు, స్త్రీ సహవాసాలు గలవారు, ఎక్కువగా ఇద్దరు స్త్రీలతో జీవితాంతం ఎక్కువగా స్నేహం చేస్తూ ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది. 58 సంవత్సరాల వరకు ఆరోగ్యం బాగుంటుందన్నమాట చెప్పబడుతుంది అనమాట చెప్పబడుతుంది. ఇక 4వ పాదంలో జన్మించినటువంటి వారికి కఠిన స్వభావాలు, కుటిలత్వం గలవారు, పగలు ద్వేషాలు కలవారు, గర్వి, లోభి, గురు పెద్దలను దూషించేవారు, దైవచింతన లేనటువంటి వారు అనే మాట చెప్పబడుతుంది. చంచలత్వం గలవారు అనే పడుతుంది. సామాన్య విద్య ఉంటుంది, బంధువైరం ఉంటుంది. 40 సంవత్సరాల వరకు స్థిరత్వం ఉండదు, జీవితంలో గాలిగా తిరుగుతారు అనే మాట చెప్పబడుతుంది. మధుర పదార్థములైన ఇష్టత కలవారనే మాట చెప్పబడుతుంది. అంటే అనగా తీపి పదార్థాలు ఎక్కువ సేవిస్తారనే మాట చెప్పబడుతుంది. స్త్రీ సహవాసాలు ఎక్కువ ఉంటాయని మాట చెప్పబడుతుంది. అయితే వీరికి 4వ పాదంలో జన్మించినటువంటి ఈ భరణి నక్షత్ర జాతకులకు మంచి భార్య, గుణవతైన భార్య, రూపవతి, అనుకూలవతి, భర్తకు ఎలాంటి పనులు చేసిన భర్తకు ఒదిగి అన్యోన్యంతో ముందుకెళ్ళి స్త్రీమూర్తి దొరుకుతుందనే మాట చెప్పబడుతుంది. అలాగే ఓవరాల్గా చెప్పాలంటే ఈ భరణి నక్షత్ర జాతకులకు ఓవరాల్గా జీవితం చెప్పాలంటే 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుందని మాట చెప్పబడుతుంది. అంటే మంచి నడవడికతోనే ముందుకెళ్తారని మాట చెప్పబడుతుంది. చెప్పలు చిత్తులైన మాటికి చెడు సవాసాలు ఉన్నప్పటికీ
కొంచెం మంచి స్థితిలోకి వెళ్తారన్నమాట చెప్పబడుతుంది, ధనవంతమైన జీవనంలో ఉంటారన్నమాట చెప్పబడుతుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, దుర్వ్యసనాలకి ఎక్కువగా ఖర్చులు చేస్తారన్నమాట చెప్పబడుతుంది. అలాగే లాటరీలు, రేసులు, పేకాట, అలాగే మద్యపానానికి ఎక్కువ ఖర్చు పెడతారన్నమాట చెప్పబడుతుంది. సోదరిమణులతో, బంధుమిత్రాదులతో బాగుంటారన్నమాట చెప్పబడుతుంది, వాళ్ళతో అన్యోన్యత కలిగి ఉంటారు అన్నమాట చెప్పబడుతుంది. అలాగే వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా బాగా అనుకూలిస్తాయి. అలాగే అయితే విద్య, భూగృహ, వాహన స్థితిసౌఖ్యాలు, తల్లికి కూడా బాగుంటుంది అన్నమాట చెప్పబడుతుంది. సత్సంతానం ఉంటుందనే మాట చెప్పబడుతుంది. అయితే ఎక్కువ చెంచలత్వం స్వభావం, ఆ 4 పాదాలలో జన్మించినప్పటికీ వీళ్ళు చెంచల స్వభావంలో అయిన మాట చెప్పబడుతుంది. శుక్రుడు అంటే 12 నక్షత్ర అధినేత శుక్రగ్రహం అవడం వల్ల తెల్లని వస్త్రం ధరించి వాడు నగనాణ్యాలు పెట్టుకున్న వాడు అన్నమాట చెప్పబడుతుంది. మంచి రూపురేఖలుగా ఉండి తన శుభ్రమైనటువంటి స్థితిలో ఉంటాడు అటు చెప్పబడుతుంది. అయితే ఈ శుక్రుడు రాక్షగురు అవడం వల్ల చెంచలత్వం అనే మాట ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, ఏ పాదంలో జన్మించినప్పటికీ. సత్సంతానం ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. శత్రువులు ఉన్నప్పటికీ వీళ్ళని ఏం చేయలేరు. అలాగే ఈ స్త్రీ సహవాసాల వల్లే చెడ్డ పేరు తెచ్చుకుంటారన్నమాట చెప్పబడుతుంది. స్త్రీలతో సహవాసాల వల్ల సుఖరోగాల వల్ల అనారోగ్యాలతో ఉంటారన్నమాట చెప్పబడుతుంది. అనారోగ్యాలు కలిగి ఉంటారన్నమాట చెప్పబడుతుంది. ఈ జాతకులకి, నెక్స్ట్ జాతకులకు తండ్రికి ఉపయోగపడరు అన్నమాట చెప్పబడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలో ఎంత సంపాదించినప్పటికీ ఒక సందర్భంలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఒకేసారి ఎంత పేరు తెచ్చుకున్నా సరే ఒకేసారి ఒక చెడ్డ పేరుతో తెచ్చుకుని ఒక చెడ్డ పనితో మైనస్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. మొత్తం మీద వీళ్ళు ఖర్చుల మట్టికి దుర్వ్యసనాలకి, విలాసాలకి వాటికి ఖర్చు పెడతారు తప్ప ధర్మకార్యానికి సరిగ్గా ఖర్చు పెట్టారన్నమాట చెప్పబడుతుంది. ఈ జాతకం, ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఈ నక్షత్రం ఈ భరణి నక్షత్రం ఎందుకు ఉపయోగపడుతుందంటే, అసలు విషయం చెప్పాలంటే లిక్కర్ వ్యాపారాలకి, బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే చిత్రలేఖనం నేర్చుకోవడానికి భరణి నక్షత్రం ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పబడుతుంది. అలాగే పశువులు కొనుగోలు చేయటకు, అలాగే పశువులను దున్నపోతులతో పూడ్చుటకు, అంటే సంపర్కం చేయుటకు ఈ భరణి నక్షత్రం ఉపయోగపడదు తప్ప మిగతాది ఇది శాంతి నక్షత్రం అవడం వల్ల దేనికి ఉపయోగపడుతుంది అనే మాట చెప్పబడుతుంది. ఈ భరణి నక్షత్రంలో స్త్రీలు కనుక జన్మిస్తే వాళ్ళు సుఖవంతమైన జీవనం చేస్తారు, మంచివాళ్ళు అనే మాట చెప్పబడుతుంది. అయితే ప్రథమ రాజేశ్వరి అయితే కనుక శాంతులు చేయించుకునే మాట చెప్పబడుతుంది. ఇక మొత్తం మీద భరణి నక్షత్రం చాలా గొప్పగా ఉంటుంది అనే మాట చెప్పబడుతుంది. అయితే వీరికి, ఈ భరణి నక్షత్ర జాతకులకు రవి యొక్క అంతర్దశలో కానీ, రవి దశలో కానీ, గురు యొక్క అంతర్దశ, గురుదశల్లో కానీ, గురు శత్రుంతరాల్లో, రవి దశ అంతర్దశల్లో, శత్రు అంతర్దశల్లో కానీ తను చాలిస్తారన్న మాట చెప్పబడుతుంది. ఆయురార్థం బాగుంటుంది. అవన్నీ దాటుకుని ముందుకెళ్తే కనుక చాలా జీవితం బాగుంటుంది. ఈ రోజుకి ఈ భరణి నక్షత్రంతో ఇంతటితో ఆపుతాను. అశ్వని భరణి అయిపోయింది. ఇక కృత్తిక నక్షత్రంతో రేపు వస్తాను. ఈలోపు చిన్న విరామం తీసుకుందాం. నమస్కారం.